బైబిల్లో తెలుపబడినటువంటి ఒక సంఘటన ద్వారా క్రీస్తు ప్రభువు యొక్క మొదటి రాకడ ఏ విధంగా ఉంది, రెండవ రాకడ ఎంత భయంకరంగా ఉంటుందో పరిశీలన చేసుకుందాం. ఆది కాండము 19వ అధ్యాయము 14, 24, 25 వచనాలను గమనిద్దాం. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయు వాని వలె నుండెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనం చేశాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో లోతు తన అల్లుల దగ్గరికి వెళ్ళి, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, లెండి బయలుదేరండి అని చెప్పేసి తన అల్లులతో చెప్పాడు. లోతు నశించిపోయే ప్రదేశంలో ఉన్నటువంటి తన కాబోయే అల్లుల దగ్గర లెండి ఈ ప్రదేశం విడిచిరండి అని ఏ విధంగా తెలియజెప్పినాడో, అదేవిధంగా దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుకు కూడా నశించిపోతున్న వారి వద్దకు వచ్చి, మీరు మారు మనసు నుండి పాప మార్గాన్ని విడిచి నా మార్గంలో నడిచినట్లయితే పరలోక రాజ్యము మీకు అనుగ్రహిస్తాను అని క్రీస్తు ప్రభువు తన మొదటి రాకడలో తెలియజేశాడు. ఈ విధంగా క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ గురించి చాలా సింపుల్గా లోతు తన అల్లులతో చెప్పిన విధంగా, లెండి విడిచిరండి అన్న విధంగా క్రీస్తు ప్రభువు యొక్క మొదటి రాకడ గురించి చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు. క్రీస్తు ప్రభు యొక్క ఈ మాటలను విని మారు మనసు నొంది పాపాన్ని విడిచి దేవుని మార్గంలో నువ్వు నడుచుకున్నట్లయితే, లోతు ఆ సొదొమ గొమొర్రా పట్టణం నుంచి ఏ విధంగా తప్పింపబడ్డాడో, నీవును అదే విధంగా నరకాగ్ని నుంచి తప్పింపబడి పరలోక రాజ్యం చేరుకుంటావు. లేదు అంటే లోతు అల్లుళ్ళు ఏ విధంగా గంధకములకు అగ్నికి ఆహుతి ఏ విధంగా అయినారో, అదేవిధంగా క్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడలో జరగనై ఉన్నది. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనంలో తెలియజేయబడిన ప్రకారము, నరకమున అగ్ని ఆరదు, మనుషుని ఆత్మ చావదు. క్రీస్తు ప్రభు తన మొదటి రాకడలో క్షమించడానికి వచ్చాడు, తన రెండవ రాకడలో శిక్షింపడానికి వస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ దినము నుండైనా దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఆ నిత్య నరకాగ్ని నుంచి తప్పింపబడి పరలోక రాజ్యం చేరుకోవాలని ప్రభు పేరట వేడుకొనుచున్నాను.